Hey, hi guys, welcome back my channel. After a long time నేను నా ఫేవరెట్ ప్లేస్కి నేను విజిట్ అయ్యాను. ఫేవరెట్ ప్లేస్ అండ్ ఫేవరెట్ గాడ్ అయిపోయాడు ఆయన నాకు. ఫేవరెట్ ప్లేస్ అంటే నాకు కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి. అవి దేవుళ్ళ వరకు సంబంధించి. ఒకటి కురుమూర్తి స్వామి అయితే, రెండు కందూరు రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఎందుకు అంత ఫేవరెట్ అంటే, చిన్నప్పుడు మాకు ఇంకా అంతగా తెలియని ఏజ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఈ దేవుడు ఇంటి దేవుడు అన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ అప్పుడు తీసుకెళ్ళేది అమ్మమ్మ. సో నాకు అలా ఫేవరెట్ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇక్కడ. జాతర జరిగే టైంలో అయితే మరీ బాగుంటుంది. మేము రేపు తేరు లాగుతారు అనగా, రేపు అంటే పౌర్ణమి రోజు తేరు లాగుతారు. పౌర్ణమికి ముందు రోజు అయితే మేము వెళ్ళడానికి స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు. ఆ రోజు మా అన్న వదిలింది ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో దర్శనానికి అయితే వెళ్ళాము. మా లక్ ఏంటంటే, మేము వెళ్ళేసరికి అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది. రేపు తేరు లాగుతారు కాబట్టి ఇవాళ అయితే కంటిన్యూస్గా అభిషేకం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తారు. అంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. ఇంకొకటి, చాలా చేంజెస్ జరిగాయి నా లైఫ్లో. ఇన్ని చేంజెస్ తర్వాత, ఇన్ని ఇయర్స్ తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ అయినా, నా ఫేవరెట్ గాడ్ అయిన ఆ శివయ్య దగ్గరికి, ఆ ప్లేస్కి వెళ్ళడం అంటే నిజంగా ఇట్స్ ఏ వెరీ మెమరబుల్ మూమెంట్ అవుతుంది ఇది నాకు. అమ్మా, మొత్తానికి దర్శనం కంప్లీట్ అయింది. అభిషేకం కూడా దగ్గర ఉండి చూశాను. అండ్ ఇక్కడ అభిషేకం ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ అర్చన కూడా చేయించాను. ఆరతి తీసేసుకుంటున్నాం. నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ ప్లేస్కి. యాక్చువల్గా మేము వేరే టెంపుల్ అనుకున్నాము, బట్ అది క్లోజింగ్ టైం కాబట్టి క్లోజ్ చేసేసారు. సో ఈ టెంపుల్కి ఇంకా శివయ్య రప్పించుకున్నాడని చెప్పొచ్చు. వెళ్ళాము, మా ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి. ఇగో నా లక్కీ బాబు హాయ్ చెప్తుండే. మా ఆయనని హాయ్ చెప్పమంటే నవ్వుతాడు. వాళ్ళు నవ్వు వస్తుంది నాకు. మా ఆయన కెమెరా సైడ్ చూసి హాయ్ చెప్పే అంటే ప్రతిసారి నవ్వుతాడు. అండ్ నా చిటి తల్లి అయితే అక్కడ పడుకోబెట్టంగానే ఫుల్గా ఆడేస్తుంది. అదేంటి అన్నవదినలా